దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995, ఈపీఎస్ 95 కింద ఉన్న పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం 60 సంవత్సరాల వయస్సు పరిమితిని రద్దు చేస్తూ పెన్షనర్లకు సౌకర్యాలు విస్తరించింది. ఇకపై సీనియర్ సిటిజన్లు ఎటువంటి వయస్సు పరిమితి లేకుండానే పెన్షన్కు సంబంధించిన అనేక సౌకర్యాలను పొందగలరని ప్రకటించారు. ఇక పెన్షనర్లకు మరో సంతోషకరమైన విషయం ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రక్రియను సులభతరం చేయడమే. ఇందుకోసం ఈపీఎఫ్ఓ మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యంతో పెన్షనర్లు ఇప్పుడు తమ ఇంటి వద్ద నుంచే ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుకోవచ్చు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి పెన్షనర్లు బ్యాంకులు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఇంటి వద్దే పోస్టల్ బ్యాంక్ అధికారులు సహాయంతో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే పెన్షన్ కొనసాగించాలంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ తప్పనిసరిని స్పష్టం చేశారు. సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 75 లక్షల మంది పెన్షనర్లకు ఉపశమనం కలిగించనుంది. వృద్ధాప్యంలో కదలలేని పెన్షనర్లకు ఇది నిజంగా ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ అంటే కష్టమైన పనిగా కాదు. ప్రభుత్వ నిర్ణయంతో అది ఇప్పుడు ఇంట్లోనే పూర్తయ్యే సులభ ప్రక్రియగా మారింది. ఈ మార్పు వృద్ధుల జీవనంలో భరోసా, సౌలభ్యాన్ని తీసుకురానుంది.